రాత్రంతా పెసలు నానబెట్టి పొద్దున్న కాస్త కొత్తిమీర కలిపి అల్లం కలిపి జీలకర్ర కలిపి పెసరట్టు చేసుకుని మనం టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం వరన్నం చక్కగా లాగిస్తాం. అంటే మధ్యాహ్నం అన్నం పొద్దున టిఫిను, మధ్యాహ్నం అన్నము పొద్దున టిఫిన్లో వాడిన పప్పు పెసరు కలిపి ఒక స్నాక్ ఐటెం చేస్తే, అంటే కాస్త కొత్తిమీర కాస్త అల్లం కాస్త పచ్చిమిర్చి ఇది అది కలిపి చక్కగా టేస్టీగా ఒక మంచి కొత్తిమీర బుల్లెట్ చేస్తే సాయంకాలం స్నాక్గా ఎంత చక్కగా ఉపయోగపడుతుందండి. మచిలీపట్నంలోని కొజ్జిలిపేటలో ఉన్నాను. మనకి లక్ష్మీ మానస ఈరోజు కొత్తిమీర బుల్లెట్స్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కొత్తిమీర బుల్లెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పెసలు బియ్యం కలిపిన పిండి, కారం, ఉప్పు, అల్లం పచ్చిమిరకాయల పేస్ట్, పల్లీల పొడి, డాల్డా, ఆయిల్. చేయండి అమ్మా. పెసలు బియ్యం, ముందుగా పెసలు బియ్య పిండి పొడేసుకోవాలండి. అంటే ఇది ఎలా తయారు చేశారు? పెసలు బియ్యం కలిపి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిది, పచ్చి పెసలు, పచ్చి పెసలు, మామూలు బియ్యం, వరి బియ్యం. ఎంత క్వాంటిటీస్? 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యం. ఓ, బియ్యం సగమే, పప్పు ఎక్కువ. ఓకే. ఈ రెండు కలిపి మిక్సీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్, ఓకే. ఆ పౌడర్ వేసుకోవాలి ముందు. ఓకే ఓకే. ఈ పిండి వేసామమ్మా. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులో ప్రధానమైన ఎలిమెంట్ కొత్తిమీర అనమాట. అవునండి. అంటే ఈక్వల్ గా వేసారు కొత్తిమీర. అంటే ఆ పొడి ఎంత వేసారో అంత కొత్తిమీర వేసారు. అవునండి. కొత్తిమీర బుల్లెట్స్ కాబట్టి కొత్తిమీర ఎక్కువ వాడాలి. కొత్తిమీర టేస్టీ ఐటమ్. నిజానికి కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పురుషులు పర్టికులర్లీ ప్రతిరోజు కొత్తిమీర తినాలంటారు. అయితే కొత్తిమీర సెలక్షన్లో ఒకటి చూసుకోవాలి. కొత్తిమీరకి పువ్వులు వస్తాయి. పువ్వులు వచ్చిన కొత్తిమీర పనికిరాదండి. మామూలు కొత్తిమీర మంచిది. కొత్తిమీర ఎప్పుడు వాడినా కూడా చక్కగా ముందు కడగండి. కడిగిన తర్వాత కోయండి, అప్పుడు వాడండి, బాగుంటుంది. కొత్తిమీర సాధ్యమైనంత వరకు పచ్చిది తింటేనే మంచిది. దాన్ని ఉడికించే దానికన్నా కూడా, ముందుగా వేసేదానికన్నా కూడా చివర్లో వేసుకుంటే ఇలాంటి ఐటెంలో సరే. మామూలుగా అయితే పప్పులో కానీ ఏదైనా కూరలో కానీ కొత్తిమీర చివర్లో వేసుకుంటే కాస్త పచ్చిగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదండి. మంచి వాసోడైలేటర్. నెక్స్ట్ అమ్మా, కొంచెం పల్లీల పొడి వేసుకోవాలండి. ఓ, అంటే కరకర కోసం, క్రిస్పీనెస్ కోసం పల్లీ పొడి. ఒక 2 స్పూన్స్ పల్లీ పౌడర్ వేసుకోవాలి. ఓకే. అల్లం పచ్చిమిరపకాయల కారం. అల్లం పచ్చిమిరపకాయలు, నో వెల్లుల్లి. వెల్లుల్లిపాయ లేదు. వెల్లుల్లిపాయ ఉండదు. అవును. అల్లం పచ్చిమిరపకాయలు కారం. అంటే క్వాంటిటీ అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అలా ఏం లేదండి, కొంచెం సుమారుగా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చి ఎక్కువ అల్లం ఎక్కువ? ఈక్వల్ గా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయడం బెటర్ అల్లం కన్నా కూడా. అంటే మళ్ళీ మనం ఎర్రకారం కూడా వేసుకుంటాం కదండి, అందుకని ఈక్వల్ గా వేసుకోవాలి. ఓకే. అల్లం మంచిదే కానీ మరీ ఎక్కువగా తినకూడదండి. ఎక్కువగా తింటే పొట్టలో సమస్యలు వస్తాయి. పరిమితంగా తినాలి. కారం యాంటీ క్యాన్సరస్, చాలా మంచిది. పచ్చికారం, పచ్చిమిర్చి చాలా మంచిది, యాంటీ క్యాన్సరస్. అంతేకాకుండా బాడీలో ఏమైనా చిన్న చిన్న వాపులున్నా చిన్న చిన్న నొప్పులున్నా మనకి తెలియకుండానే పచ్చిమిర్చి తింటే మటుమాయం అయిపోతాయి. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్. అల్లం పచ్చిమిర్చి వేసామమ్మా. తర్వాత ఉప్పు. ఓకే. ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా. న్యాచురల్లీ. పెసర బియ్యం పొడి, కొత్తిమీర, పల్లీల పౌడర్, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు వేసుకున్నాం అండి. కొద్దిగా ఎర్రకారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంది కాబట్టి కారం పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా డాల్డా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. ఓకే అమ్మ, ఇది బాగా కలుపుకుందాం. కలుపుకునే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. రైట్ అమ్మ. నూనె వేసేయండి. ఇప్పుడు మనం ఈ పదార్థం తయారు చేద్దామా? ఆయిల్ వేడెక్కేలోపు ఈ బుల్లెట్స్ చేసుకుందాం. ముందు అంటే డాల్డా వేసాం కాదు, మామూలుగా కలిపి తర్వాత నీళ్ళు పోసుకో. ఓకే. ముందు మామూలుగా ఒక రౌండ్ కలుపుదాం. ఓకే. తర్వాత నీళ్ళు వేస్తారు. గట్టిగా కలుపుకోవాలండి. ఓకే. కొద్దిగా నీళ్లు పోసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. లైట్ గా గట్టిగా కలుపుకోవాలి కదా.
ముద్ద తయారైపోయింది. ఇప్పుడు బుల్లెట్స్ తయారు చేసుకుందాం అండి. ఇలా తయారైన బుల్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదండి. ఇప్పుడు ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి. కొత్తిమీర బుల్లెట్స్ టేస్ట్ చేసి చెప్పండి. ఆహా